వెల్కమ్ టు ఐ న్యూస్. 4 ఏళ్లుగా రక్తం పారుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అగ్నిని ఆర్పడానికి అమెరికా ఏకంగా 28 పాయింట్ల శాంతి ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే ఈ ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. డోన్బాస్ ప్రాంతాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అమెరికా ఒత్తిడిని రష్యా డిమాండ్ ఎదుర్కోవడానికి జెలెన్స్కీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ. ఈ తాజా పరిణామాలు ఏమిటి? జెలెన్స్కీ ప్రతిపాదించిన కొత్త 20 పాయింట్ల ప్రణాళిక ఏంటి? దాదాపు 4 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని క్రిస్మస్ లోపు ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికా బృందం ఒక 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించి ఇరు దేశాలతో చర్చించింది. ఈ 28 పాయింట్ల ప్లాన్ కు రష్యా వెంటనే అంగీకారం తెలిపింది. అయితే రష్యా షరతులు ఉక్రెయిన్ కు తీవ్ర అభ్యంతరాలుగా మారాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రణాళికను ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు డాన్బాస్ ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ బుధవారం కొత్త 20 పాయింట్ల శాంతి ప్రణాళికను రూపొందించి అమెరికాకు అందించింది. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించడానికి ఏమాత్రం ఇష్టం లేని జెలెన్స్కీ దేశ ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు సాగాలని భావిస్తున్నారు. అందుకే శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చే ఫలితాలను బట్టి శాంతి ఒప్పందం విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యుద్ధం మొదలైనా రష్యా ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ డొనెట్స్, లుహాన్స్క్ ప్రాంతాలను కలిగి ఉన్న తూర్పు డాన్బాస్ ను రష్యా దళాలు వదిలిపోవాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. ఈ డాన్బాస్ పైనే తాము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని, ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని జెలెన్స్కీ కోరారు. యుద్ధం కారణంగా జెలెన్స్కీ దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదని ట్రంప్ చేసిన ఆరోపణలకు కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తమ భద్రతకు మిత్ర దేశాలు హామీ ఇస్తే 90 రోజుల్లోపే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా దాడులు చేస్తుండగా సైనికులు, ప్రజలు ఎన్నికల్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి అమెరికా ఒత్తిడి, రష్యా పట్టుదల మధ్య జెలెన్స్కీ తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ నిర్ణయం అంతర్జాతీయంగా అత్యంత కీలక పరిణామంగా మారింది.